ఏ ఈరోజు మనం చేసిన కేక్ ఏ మచా మచారా ఏ మచా మచారా నీ తచ్చా తచ్చానే మనం చేసే కేక్ ఊరంతా ఎత్తు రచ్చా రచ్చా రచ్చారా తగ్గేదేలే తగ్గేదేలే తగ్గేదేలే. Hey guys, గేమ్ welcome back to my పుష్ప channel. 2. It's me Gayatri. ఈ రోజు మన వీడియోలో మనము ఎగ్లెస్ చాక్లెట్ కేక్ చేసుకుంటున్నాం వితౌట్ షుగర్ అండ్ వితౌట్ మైదా. ఐ హోప్ వీడియో అందరికి చాలా బాగా నచ్చుతుంది. పర్ఫెక్ట్ రెసిపీ ఎండ్ వరకు చూసి లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లెట్స్ కంటిన్యూ. ఈరోజు మనం చేయబోయే కేక్ చాలా స్పెషల్, ఎందుకంటే దీంట్లో నో మైదా, నో షుగర్, నో ఎగ్స్ అయినా కానీ టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను మొత్తం లిస్ట్ అయితే క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెట్టేస్తాను. ఇక్కడ కూడా చూపిస్తాను, అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే చూడొచ్చు, ఇంకా క్లియర్గా ఉంటుంది. మనం యాజ్ యూజువల్గా ఒక ఫేమస్ యూట్యూబ్ వీడియో చూసే ఫాలో అవుతున్నాము. అండ్ ఇక్కడ మనము రాగి పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాము మైదాకి సబ్స్టిట్యూట్గా, అండ్ ఆల్సో వీట్ ఫ్లార్. అండ్ ఈరోజు మనతో వచ్చింది మన ఫీచరింగ్ మన మల్లిక, మా చెల్లి. సో మనం చేయబోతున్నాము ఎగ్లెస్ కేక్ కాబట్టి దానికోసం మెయిన్గా కర్డే తీసుకోవాలి, కొంచెం పులవడానికి అనమాట మెయిన్గా ఎగ్ అనేది. నేను ఇది ఒక 1/4 కప్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. టిపికల్ ఇండియన్స్ లాగానే మొత్తం స్క్వీజ్ అవుట్ చేసేసి నేనైతే మంచి చిక్కటి పెరుగు తీసుకున్నా బయట నుంచే, బికాస్ మా ఇంట్లో పెరుగు అంతా పుల్లగా ఉంది. అండ్ ఇప్పుడు మనం వేసేసుకుంటున్నాము ఒక బౌల్లోకి. అండ్ దీంతో పాటే బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది 1/4 స్పూన్ అనమాట. అండ్ ఇంత పెద్ద బాక్స్లో మన చిన్న స్పూన్ పట్టాలి కాబట్టి ఈ స్పూన్ యూజ్ చేసి ఈ పెద్ద స్పూన్లో అయితే యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేయాలి. మిక్సింగ్ 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 ఏదో చిన్నపిల్లలు రైమ్స్ చెప్పినట్టుగా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ మీ. అండ్ అదంతా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మిక్స్ చేసేసుకొని ఒక పక్కనైతే పెట్టేయాలి. అండ్ నెక్స్ట్ మన ప్రాసెస్లోకి వెళ్ళాలంటే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కావాలి. ద మెయిన్ ఇంగ్రీడియంట్ చాకో పౌడర్, అంటే కోకో పౌడర్ కూడా అంటారు, లేకపోతే చాకో పౌడర్ అంటారు. నేనైతే హెర్షీస్ది తీసుకున్నాను. అన్స్వీటెండ్ ఉంటుంది అండ్ ఆల్సో స్వీటెండ్ ఉంటుంది. సో నేనైతే అన్స్వీటెండ్ తీసుకున్నాను. ఇదంతా మిక్సింగ్ చేసేసి ఒక పక్కనైతే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనము వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవడానికి ఇంకొక బౌల్ కూడా తీసుకోవాలి. సో ఇదైతే పక్కన పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని దీంట్లో మెల్టెడ్ బటర్ వేయాలి. నేను కొంచెం బద్ధకంతో రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని మాత్రమే యాడ్ చేశాను. దీనివల్ల కొంచెం మిక్సింగ్కి కష్టమైంది. అండ్ ఆల్సో మధ్యలో కుకింగ్ ఐటమ్ పోయిందనుకున్నాను, బట్ నో, మంచిగా సక్సెస్ అయితే అయ్యి. అండ్ ఇక్కడ మనం వేయాల్సింది మెల్టెడ్ బటర్, కానీ మనము రూమ్ టెంపరేచర్లో ఉన్న బటరే వేసేసాము. అండ్ ఇంకా దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ నేను ఇక్కడ పక్క నుంచి యూట్యూబ్ వీడియోనే చూస్తూ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం కావాలా అని అన్నీ దగ్గర పెట్టుకుంటూ ఉన్నాను. ఈలోపు మా చెల్లి అయితే మిక్స్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం జాగరీ పౌడర్ యూస్ చేస్తున్నాము, 1/2 కప్. జాగరీ పౌడర్ అంటే బెల్లం పౌడర్, కంటే బెల్లంని గ్రేట్ కూడా చేయొచ్చు. నా దగ్గర అయితే పౌడర్ ఉందని పౌడర్ యాడ్ చేసా. 1/2 కప్ వేసుకున్నాను, బికాస్ మరీ అంత టూ షుగరీ కూడా నాకు అంత నచ్చదు. సో 1/2 కప్ ఈజ్ వెరీ మచ్ నైస్. నేనైతే కేక్ టేస్ట్ చేశాను, ఎంత బాగుందో అసలు తింటూనే ఉండాలనిపించింది. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ద కుకింగ్ అయితే ఈ రెసిపీని అయితే కంపల్సరీ చేయండి, యూ విల్ లవ్ ఇట్. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మొత్తం యాడ్ చేసి దీన్ని కూడా మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ కావాలంటే షుగర్ కూడా యాడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనమైతే వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలి, బట్ అగైన్ ఐ మేడ్ ఇట్ జుగాడ్. నేనైతే ఇక్కడ రాస్బెర్రీ ఫుడ్ కలర్ ఉండే, సో వెనిలా ఎసెన్స్ ఐ వాస్ బ్యాకింగ్ దాట్. నేను అదైతే యాడ్ చేశాను, జస్ట్ స్మెల్కే కదా.
నెక్స్ట్ మనము హాఫ్ ఏ కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇవైతే కాచి చల్లార పెట్టినవి యాడ్ చేసి కొంచెం కన్సిస్టెన్సీకి తగ్గట్టు మిల్క్ కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నా. సో 2 డివిజన్స్గా యాడ్ చేసుకొని మిక్స్ చేశాను. బట్ దిస్ ఈజ్ వెరీ డేంజరస్. ఇలా ఉంటుందని అనుకోలేదు, కానీ మొత్తం మిక్స్ చేశాక ఇట్ ఈస్ నైస్. తర్వాత హాఫ్ కప్ ఆఫ్ రాగి పౌడర్ యాడ్ చేశాను. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్, మైదాకి సబ్స్టిట్యూట్గా యాడ్ చేశాను. దీంతోపాటు హాఫ్ కప్ ఆఫ్ వీట్ ఫ్లవర్ కూడా యాడ్ చేయాలి. ఇదంతా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ చూస్తే అయితే కొంచెం భయం వేసింది, బట్ మొత్తం మిక్స్ అయ్యాక దట్ వాజ్ రియల్లీ యమ్మీ. అండ్ కేక్ గార్నిష్ చేస్తుంటే కూడా అసలు ఇంత ఫ్యాన్సీ రెస్టారెంట్లో ఉంటాయి కదా అలా అనిపించింది. బట్ దట్స్ ఏ డెలిషియస్ కేక్. నెక్స్ట్ నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ హెర్షీస్ వాళ్ళది కుకౌ పౌడర్. ఇది నేను 1/4 కప్ వేసుకున్నా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్, కీ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్. సో మొత్తం స్పాంజీగా మంచిగా రావడానికి, ఉబ్బడానికి ఈ నెక్స్ట్ కొంచెం పాలు యాడ్ చేసుకుని
అండ్ ఇక్కడనైతే బ్యాటర్ అయితే మిక్స్ చేసేసి పెట్టేస్తున్నాను. చాలా టేస్టీగా అనిపించింది. చేస్తుంటే కొంచెం డౌట్ వచ్చింది నా మీద నాకే, బట్ ఐ డిడ్ వెరీ డెలిషియస్ కేక్. ఎన్నిసార్లు చెప్తున్నా అంటే యూ హ్యావ్ టు డెఫినెట్లీ ట్రై ఇట్. నేనైతే ఇది ఓవెన్లో బేక్ చేస్తున్నాను. కావాలంటే మనం స్టవ్ పైన కూడా పెట్టుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకొని శాండ్ ఆర్ సాల్ట్ వేసేసి ప్రీహీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నా దగ్గర అయితే 200 degrees Celsiusలో 10 minutes ప్రీహీట్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత నేను డైరెక్ట్గా కేక్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ నా దాంట్లో, సో అదే పెట్టేస్తే 45 minutes 400 degrees Celsiusలోను అలా ఆటోమేటిక్గా అదైతే సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను మనం పెట్టే ముందు మీకు చూపిస్తున్నాను నేను ఎంత మెస్ అనేది క్రియేట్ చేశాను. సో ఇదంతా మనం క్లీన్ చేయాలి. చేయడమే కాదు, మొత్తం తీయాలి. అండ్ ఇక్కడ డీమోల్డ్ అయితే చేసేసాను. అండ్ ఆల్సో టూత్పిక్తో కూడా చూసాను, అసలు ఏం అంటలేదు, క్లియర్గా వచ్చేసింది. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ డీమోల్డింగ్. మంచిగా నైఫ్తో స్క్రేప్ చేసేసి వెనక సైడ్ పెట్టేసి ట్యాప్ ట్యాప్ చేసామనుకోండి, ఏ హమారా కేక్ రెడీ. ఎగ్లెస్, మైదాలెస్, ఆయిల్లెస్ అండ్ ఆల్సో షుగర్లెస్. ఇన్ని లెస్లు ఉన్నాక ఎంత చండాలంగా ఉంటుందో అనుకున్నా, బట్ దాట్స్ వెరీ నైస్, వెరీ యమ్మీ. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. చేస్తుంటే ఎలానో అనిపించింది, బట్ టచ్ చేశాక ఇట్స్ వెరీ యమ్మీ, చాలా బాగుంది. అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ హిట్. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ వీడియో అందరికి నచ్చిందని. ఒకవేళ ఎండ్ వరకు చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒక థమ్స్ అప్ సింబల్ని గట్టిగా ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో డూ లైక్, షేర్ అండ్ సపోర్ట్. సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న గంట ఐకాన్ ని క్లిక్ చేయండి. See you in my next video. Until then, keep smiling and stay positive. Bye guys.